ఇప్పుడైన తాజా వార్త విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వించిపేటలో ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాద గ్రూపులకు సానుభూతి పరులుగా ఉన్నారని అనుమానిస్తున్నారు. ఇక యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెట్టారని తేల్చారు. ఈ క్రమంలో విజయవాడలో దాడులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు ఫోన్లో. యాకూబ్, మొత్తానికి విజయవాడలో అయితే ఉగ్ర లింకుల కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విజయవాడలో ఉగ్ర కలకలం రేగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంటెలిజెన్స్ మెరుపు దాడులతో నిన్న పూర్తిగా జల్లెడ పట్టారు విజయవాడని అని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంచిపేటకి సంబంధించిన ముగ్గురు యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్నటి నుండి ఆ ముగ్గురు యువకుల్ని విచారిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఒక కోణంలో విచారణ జరుగుతున్న నేపథ్యం ఉంది. మరో పక్కన అంతర్జాతీయ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి అనేది కూడా ఒక పూర్తిగా దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు. అయితే దీంట్లో కీలకంగా పక్కా ఆధారాలతో ఈ ముగ్గురిని అదుపులో తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన పూర్తిగా వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళడం, ఆ వెంటనే ఆ ముగ్గురు యువకులు అక్కడ ఉండటం, వాళ్ళు ఫోన్స్ లో పూర్తిగా మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ ముగ్గురు యువకులను అదుపులో తీసుకొని వెంటనే విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో అసలు పూర్తిగా వీళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, లేదంటే లోకల్ గా ఉన్న పూర్తిగా సోషల్ మీడియా ద్వారా ఒక విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారా అనేది కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరో పక్కన పూర్తిగా దీని మీద ఇప్పటికే విజయవాడలో పూర్తిగా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఉగ్రవాదులు మొన్నటి వరకు చూసుకుంటే మావోయిస్టులు సుమారుగా 27 మందిని ఒక 6 నెలల కిందట అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కొంత ప్రశాంతమైన విజయవాడలో ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైటికి ఆ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు, విచారణ అయితే చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ యాకూబ్.